ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టేజ్ కి వచ్చేసింది. మంగళవారం రాత్రి నాటింగ్హామ్ వేదికగా థర్డ్ టీ20 మ్యాచ్ జరగబోతుంది. ఆల్రెడీ ఈ సిరీస్ లో టీమిండియా 0-1తో వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ మన ఇండియా టీం కి అక్షరాల ఒక డూ ఆర్ డై లాంటిది. సిరీస్ దక్కాలంటే ఈ రోజు మ్యాచ్ లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందే, లేకపోతే సిరీస్ దక్కించుకోవడం చాలా కష్టమైపోతుంది. మరి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ లో మన వాళ్ళు కమ్బ్యాక్ ఇస్తారా లేదా అనేది ఈ రోజు తేలిపోతుంది. అసలు సిరీస్ ఇక్కడి దాకా ఎలా వచ్చిందో చూస్తే, ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత మాంచెస్టర్ లో జరిగిన సెకండ్ టీ20లో ఇంగ్లాండ్ మన టీం ని ఈజీగా ఓడించేసింది. అంతకుముందు ఐర్లాండ్ సిరీస్ లోనూ మన వాళ్లకు ఘోర ఓటమిలో ఎదురైనాయి. దీంతో ఇప్పుడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అండ్ టీం మీద విపరీతమైన ప్రెషర్ పెరిగింది. లాస్ట్ 2 మ్యాచ్ల్లో ఇండియా 189, 190 రన్స్ కొట్టినప్పటికీ ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ ముందు అసలు అవి దేనికి సరిపోలేదు. ఇంగ్లాండ్ బౌలర్ల స్టైల్ ని తట్టుకొని మన బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్ లో ఒక రేంజ్ లో చెలరేగిపోవాల్సిందే. ఇక ఈ మ్యాచ్ లో అందరి ఫోకస్, ఫ్యాన్స్ కాన్సన్ట్రేషన్ అంతా ఒకే ఒక్కడి మీద ఉంది. అతనే మన 15 ఏళ్ల వండర్ కిడ్, యంగ్ సెన్సేషనల్ వైభవ్ సూర్యవంశీ. లాస్ట్ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన వైభవ్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయినా అతని దూకుడు, అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ చూసినాక క్రికెట్ ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగిపోయినాయి. నాటింగ్హామ్ పిచ్ పై ఈ యంగ్ బాయ్ ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా డిగ్రేడ్ చేస్తాడో, ఎలా భారీ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ, వైభవ్ కలిసి పవర్ ప్లేలో పవర్ ప్యాక్ స్టార్ట్ ఇస్తేనే మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇక టీం కాంబినేషన్ విషయానికి వస్తే, బ్యాటింగ్ ఆర్డర్లలో పెద్దగా చేంజెస్ ఉండే ఛాన్స్ లేదు. ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్ రానుండగా మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, శివం దుబే బాధ్యతలు చూసుకుంటున్నారు. కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఒక బిగ్ ట్విస్ట్ అండ్ మేజర్ చేంజ్ జరగబోయే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ లో 4 ఓవర్లలో ఏకంగా 60 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ పై వేటు పడేలా ఉంది. నాటింగ్హామ్ లోని ట్రెంట్ పిచ్ కండిషన్స్ ఫాస్ట్ బౌలింగ్ కి సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఒక ఎక్స్ట్రా పేసర్ ని టీంలోకి తీసుకురావాలని మేనేజ్మెంట్ థింక్ చేస్తుంది. అందుకే బిష్నోయ్ ప్లేస్ లో యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ కి లైన్ క్లియర్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. భారత్ తరపున అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దుబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ ఆడుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం రాత్రి 10 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టీవీలో చూసేటోళ్ళేమో డిజిటల్ డిష్ ద్వారా డిడి స్పోర్ట్స్ లో ఫ్రీగా చూడొచ్చు. మొబైల్లో లేకపోతే ఓటీటీలో చూసేటోళ్ళు అయితే సోనీ లివ్ లేకపోతే జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవైలబుల్ గా ఉంటుంది. ఇంగ్లాండ్ ను వారి సొంత మైదానంలో ఫేస్ చేయడం ఈజీ కాకపోయినా మన యంగ్ ఇండియా గట్టిగా పోరాడితే విజయం సాధ్యమవుతుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో మన వాళ్ళు క్లిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ మ్యాచ్ లో గెలిచి టీమిండియా సిరీస్ ను సజీవంగా ఉంచుతుందా? రవి బిష్నోయ్ ని తీసేయడం కరెక్టేనా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో చెప్పండి.